రెండవ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి. చూడండి, నెంబర్ 1, మొట్టమొదటిది నేల మట్టితో నరుణ్ణి నిర్మించి. నరుడు అంటే అర్థము తెలుగులో మానవుడు అనే అర్థం, మనిషి అనే అర్థం. నరుడు అంటే ఎవరు? మానవుడు, మనిషి అనే అర్థం. చూడండి, మీరందరూ కూడా ఇది మానవుడు. మీరందరూ చూడండి, మీరందరూ చూడండి. బైబిల్ తెలియని వాళ్ళ, బైబిల్ లేని వాళ్ళందరూ చూడడానికి ప్రయత్నించండి. ఇది మానవుడు, నరుడు. ఓకేనా? నరుడు నేల మట్టితో సృష్టించాడు. అంటే కన్ను ఎలా ఉండాలి, చెవి ఎలా ఉండాలి, ఒళ్ళు ఎలా ఉండాలి, తన శరీరం ఎలా ఉండాలి అనే విషయాన్ని కంప్లీట్ చేశాడు దేవుడు. మొట్టమొదటిగా మన కాలు, நம்ம உடம்பு எப்படி இருக்கணும், நம்ம கண் எப்படி இருக்கணும், நம்ம காது எப்படி இருக்கணும், நம்ம செயலெல்லாம் எப்படி இருக்கணும், ఉరువుతో ఉరువాటారు. రైట్? దట్ దేవుడు ఇమేజ్ని సృష్టించేశాడు. దట్ మట్టితో దేవుడు నిర్మాణాన్ని సృష్టించేశాడు. ఓకేనా? ఇది మానవుడు. ఇప్పుడు దీనికి ఎలాంటి చలనం లేదు, ఎలాంటి ఇది లేదు. ఇది మానవుడు. ఓకేనా? దేవుడు మానవుడు నేల మట్టితో నరుని సృజించున్నాడు. 2వ వచనం కింద వాని నాసికా రంధ్రములో, అంటే ఇక్కడ చూడండి, నాసికా రంధ్రం అంటే నాసిక అంటే ముక్కు. నాసిక అంటే ఏంటి? ముక్కు. ఆయన నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. జీవవాయువును ఊదగా అంటే ఎంతవరకు మట్టితో సృష్టించినటువంటి ఈ బొమ్మకి ప్రాణం, చలనం ఏమీ లేదు. ఇప్పుడు జీవాన్ని ఊదుతున్నాడు. అంటే ముక్కులోకి దేవుడు జీవాన్ని ఊదుతున్నాడు. దేనిలోకి? ముక్కులోకి. నాసిక రంధ్రం అంటే ముక్కు. జీవాన్ని ఊదుతున్నప్పుడు నెక్స్ట్ నరుడు జీవ ఆత్మ ఆయన. బాగా చూడండి. సో ఇది మట్టి. ఇప్పుడు దేవుడు రెండోదిగా మనుషులకి ఆయువుని పెట్టాడు. ఓకేనా? అంటే ప్రాణం. సో అంటే రెండోది ఏంటి? ప్రాణం. జీవ ఆత్మ అంటే తెలుగు చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. జీవము ప్లస్ ఆత్మ జీవాత్మ. అంటే జీవం ప్లస్ ఆత్మ జీవాత్మ. సో అంటే ఏంటి? జీవం అంటే ప్రాణం వచ్చింది రెండవదిగా. మూడవది ఏముండాలి దాంట్లో? ఆత్మ. ఏముండాలి దాంట్లో? ఆత్మ. 3 ఒకటి కాదు, 3 మన శరీరంలోనే ఉండాలి అని 3 ఉండాలి. చూడండి, మనిషి శరీరం మట్టితో చేసేది. రెండవది దేవుడు ఇచ్చిన ప్రాణం, ఈ కాలంలోకి పెట్టాడు డిఫరెంట్గా. మూడవది ఆత్మ. మూడవది ఏంటి? ఆత్మ. సో ఇప్పుడు మీకు తెలుసు బాడీ అని అంటాం. మనం ఏమంటాం దీన్ని? సో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి శరీరము, ఆత్మ, ప్రాణం. సో మనం తెలుగులో బాడీ, స్పిరిట్, సోల్. ఇంగ్లీష్లో ఏమంటాం? బాడీ, స్పిరిట్, సోల్. అంటే ఆవి, ఆత్మ, శరీరం. రైట్? ఆవి, ఆత్మ, శరీరం. ఈ విషయం మీకు బాగా అర్థమైతేనే దీని తర్వాత నేను చెప్పబోయే వాక్యంలో, అంటే ఇప్పుడు కాదు, మన తర్వాత రిలీజ్ అయిపోయే ఆ వీడియోలో మీకు ఆ విషయం అర్థమవుతుంది. అందుకోసం నేను మీకు చెప్తున్నాను, మన సంఘంలో మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏమేమి ఉండాలి మన దగ్గర? మొదటి ఏముండాలి? శరీరం. రెండవది ఏమి ఇచ్చాడు దేవుడు? రెండవది ఏమి ఇచ్చాడు? ప్రాణం. మూడవది ఏమి ఇచ్చాడు? ఆత్మ. అంటే మొదటిగా చూడండి, ఆత్మ అంటే శరీరం ఎక్కడి నుంచి తయారు చేయబడింది? ఎక్కడి నుంచి తయారు చేయబడింది? నేల మట్టితో. అంటే నేనే ఈ వాక్యం ఇక్కడే చెప్పట్లేదు. మళ్ళీ మీరు యోగ గ్రంథంలో చూసినట్లయితే బాడీ అంటే శరీరం. యోగ గ్రంథం తీసుకోండి. యోగ గ్రంథము 33వ అధ్యాయం 4వ వాక్యము 6వ వాక్యం. 4వ వాక్యం 6వ వాక్యం మాత్రం దేవుని ఆత్మ నన్ను సృజించాడు. మీరు అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ. దేవుని ఆత్మ. ఎందుకు నేను 3 విషయాలు చెప్తానంటే, మన దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు మొదటిగా. ఓకే, మన దేవుడు ఎలా
జీవం ఇచ్చును. అంటే మన ప్రాణం పోయిందంటే మన శరీరం డెడ్ బాడీ అని అంటాం. ప్రాణం పోతే ఏమంటాం మనము? డెడ్ బాడీ. అంటే జీవం ఉంటేనే బాడీకి వాల్యూ. సో అంటే మొదటిగా దేవుడు బాడీని ఇచ్చాడు. బాడీలో బాడీ బ్రతకడానికి శరీరంలో ఏమి ఇచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఆ బాడీ దేనితో సృష్టించాడనే విషయం చెప్తున్నాడు. 6వ వాక్యం దేవుని ఎడల నేను నీ వంటి వాడును, నేను జిగట మట్టితో చేయబడిన వాడిని. ఏ మట్టితో? జిగట మట్టిది. అంటే ఏమను? బంకము. ఏమను? బంకము. అంటే సో మొదటిగా మనం చెప్పిన విషయంలో మనం చూసినట్లయితే మన బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. రెండోది సోల్ అంటే ప్రాణం, ఆయువు. మనం ఏమంటాం దాన్ని? ఆయువు అంటాం. ఆ ఆయువు అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన లైఫ్. రెండోది ఏంటి? దేవుడు ఇచ్చిన లైఫ్ అంటే జీవం. మన జీవితానికి అంటే మన ప్రాణం ఉంటేనే జీవం ఉంటుంది. మన ప్రాణం పోతే మన జీవము ఉండదు. అది రెండోది. మూడవది ఏమిటంటే, ఎందుకు ఈ విషయాన్ని చెప్పిన? మూడవది ఏంటంటే దట్ స్పిరిట్, ఆత్మ. ఆత్మ అంటే ఎందుకు చెప్పినాడో తెలుసా ఇక్కడ? సో అక్కడ మీరు ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యం. దేవుడు మన ఉండాలి. ఈ విషయాన్ని నేను మళ్ళీ మాట్లాడతాను మీకు. ఈ 3 విషయాలు అక్కడ ఇక్కడ కాదు, తర్వాత వచ్చే సెషన్లో నేను మళ్ళీ చెప్పేటప్పుడు ఈ వాక్యాలు వాడతాం. మన అని మాట్లాడితే ఇంకా చాలా విషయాలు వస్తుంది. ఓకేనా? సో మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయము. ఓకే, ఎక్కడ కాదు. ఏ పోలికతో చేయాలనుకుంటున్నాడు దేవుడు? మన పోలిక. అంటే దేవుని పోలికతో చేయాలనుకుంటున్నాడు. ఎవరి పోలికతో? దేవుడిలాగే చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ 1వ అధ్యాయంలో 2వ వాక్యంలో చివరి లైన్ చదవండి. దేవుని ఆత్మ. చాలు. అంటే దేవుడు ఎలా ఉన్నాడు అక్కడ? అంటే ఏమి ఇచ్చాడు? మూడవది ఏమి ఇచ్చాడు మనకి? ఆ ఆత్మ ఎవరి పోలికతో ఉండాలి? అక్కడ మాట్లాడాలి మనం. అంటే ఆత్మ వచ్చి దేవుని రూపం, ప్రాణం వచ్చి మనం ఉండాలంటే మనకి ఏమిచ్చింది? ప్రాణం. ఆ ప్రాణం ఉండాలంటే ఎవరు వచ్చింది? జీవం. అదే ఏంటంటే సోల్ అంటే ప్రాణం. ప్రాణం వేరే, స్పిరిట్ వేరే. మీరు ఇంగ్లీష్ లో సెర్చ్ చేసినామంటే 2 వాటే చూపిస్తుంది. సోల్ అని కొట్టినా, స్పిరిట్ అని కొట్టినా ఆత్మ అనేది చూపిస్తుంది. మీకు ఏమని చూపిస్తుంది? ఆత్మ. కానీ బైబిల్లో చాలా క్లియర్ గా చెబుతుంది జీవ ఆత్మ ఆయను. అంటే జీవ ఆత్మ ఆయన. ఆత్మ అంటే దేవుని స్వరూపం. అందుకే ముందు చెప్పిన 1వ అధ్యాయం 2వ వాక్యంలో చివరి లైన్లో దేవుని ఆత్మ. అంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. సో అంటే మీకు ఒక విషయం తెలియాలి. ముందు దేవుడు మీలో ఉన్నాడా? మీ దగ్గర ఉన్నాడా? మీరు చూసినారా? మీకు తెలుసా? ఇదంతా అడుగుతారు. ఇదేమి? సెల్ ఫోన్. దీన్ని క్రియేట్ చేసింది ఎవరు? మనుషులు. దీంట్లో ఉన్నాడా? దీని లోపల ఉన్నాడా? రైట్. ఓకే, మీరు ఈ విషయానికి వస్తే ఏ బొమ్మైనా కానీ, ఏ వస్తువైనా కానీ క్రియేట్ అందులో ఉండదు. తయారు చేసేవాడు కుర్చీ తయారు చేసేవాడు కుర్చీ లోపల కూర్చోడు. కుర్చీ తయారు చేసింది ఎవరు? కుర్చీ తయారు చేసినప్పుడు మనిషి. అంటే ఆ మనిషి ఎవరు చక్క చేసేవాడు, లేకుంటే ఆ బ్రహ్మచారి ఎవరు ఆచార్య ఉంటాడు. అంటే ఆ చక్క చేసేవాడు దాంట్లో ఉంటాడు. చక్క చేసేవాడు ఎవరు? దాంట్లో ఉంటాడు. అంటే ఇప్పుడు భూమిని సృష్టించినటువంటి దేవుడు భూమిని ఎక్కడ ఉంచాడంటే శూన్యంలో ఉంచాడు. అంటే ఈ విషయాన్ని మాట్లాడితే ఇంకా వేరే వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడతాం. భూమి ఎక్కడ ఉంచాడంటే శూన్యంలో ఉంచుతాడు. అంటే మన భూమి ఈ భూలోకంలో అంటే ఒక సరళిలో తిరుగుతా ఉంది. అంటే ఇది లోకం అయితే ఈ లోకంలో వేలాడిస్తున్నాడు భూమిని దేవుడు. ఇలా ఉంటాం మనం భూమిలో. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఇలా వేలాడిస్తున్నాడు మనం. ఇక్కడ ఉన్నాం దాని లోపల మనం. ఓకేనా? దీంట్లో దేవుడు మనలో ఉంటాడు. దేవుడు ఇమేజ్ మనలో ఉంటుంది. కానీ దేవుడు మన పక్కన ఉండి మనం నడిపిస్తాం. అర్థమవుతుందా? రైట్. అంటే మొట్టమొదటిగా ఏం చెప్పాను? శరీరం, బాడీ, అది నరుడు, మనిషి, మట్టితో సృష్టించినటువంటిది. రెండవది ఆయువు, ప్రాణం, జీవం. మూడవది ఆత్మ, దేవుని పోలిక. మూడవది ఏంటి?
అధ్యాయము 12వ వాక్యంలో మీరు అక్కడ ఆ లైన్ మాత్రం చదవండి. డివిజన్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్ అంటుంది. అంటే వేరుపరచబడినటువంటి ఆత్మ ప్రాణాత్మ ఉంటుంది. 4:12 దేవునికి రాష్ట్ర పత్రిక. అక్కడ చూడండి మళ్ళీ ఇంకోసారి చదవాలి. ఆ లైన్ మాత్రం ప్రాణ ఆత్మలను, మళ్ళీ చూడండి ప్రాణ ఆత్మలను విభజించున్నట్టు మట్టు. అంటే అంటే ఆ రెండు ఏంటి, మనం ఏం చేయొచ్చు, మనం విభజించదు. ఇంగ్లీష్ లో చూసండి, ఓకే సింపుల్ గా ఉంటుంది. చూడండి చూడండి డివిజన్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్. డివిజన్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్ రెండు విడదీసేటువంటి, ఓకేనా, ప్రాణము ఆత్మ, ప్రాణము ఆత్మ. ఈ విషయాన్ని మీరు సత్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పితా కుమారుడు పరిశుద్ధ ఆవి ఆయన ముగ్గురు ఒకటే అనే మాటకి అర్థం చెప్పడానికి ఈ వాక్యం మొదలు చెప్పాలి. కాబట్టి ఈ వాక్యాన్ని తర్వాత మాట్లాడడానికి నేను ముందుగా ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నాను. అంటే మనలో శరీరం ఉంది, శరీరం లోపల ప్రాణం ఉంది, ప్రాణం లోపల ఆత్మ ఉంది. ప్రాణం లోపల శరీరం బట్టి ప్రాణము దేవుడిచ్చింది, లోపల ఉండే ఆత్మ దేవుడి పోలిక, లోపల ఉండే ఆత్మ దేవుడి పోలిక. ఇప్పుడు మళ్ళీ మనం చూసినట్లయితే ఇక్కడ సో అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే చాలా క్లియర్ గా మనకు రాసింది. ఇక్కడ మళ్ళీ మీరు ఆది కాండంలో చూడండి ఒక మాట. ఆది కాండంలో 5వ అధ్యాయం 1వ వాక్యం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున, బాగా ఆలోచించాలి మీరు, దేవుడు ఆదామును సృజించిన దినమున, అక్కడ అండర్లైన్ చేసుకోండి మీరు. మళ్ళీ ఇంకో మాట చెప్పేటప్పుడు మారిపోతుంది. బాగా చూడండి, దేవుని పోలికగా అతను చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆదామును సృష్టించేటప్పుడు ఎవరు పోలికతో ఉన్నాడు? ఆదాము దేవుని పోలికతో ఉన్నాడు. అంటే 3 ఉన్నది అతనిలో, శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ వచ్చి ఎవరి యొక్క పోలిక? దేవుని పోలిక. అంటే అందుకే చెప్పాను, దేవుడు ఆత్మ గనుక. యోహాను సువార్తలో చూసినట్లయితే ఏముంది? దేవుడు ఆత్మ గనుక అనే విషయం అని మాట్లాడతాం మనం, ఓకేనా? సో కొంచెం కొంచెం అర్థం చేసుకొని చాలా విషయాలు మారిపోతా ఉంటారు కదా. సో అక్కడ చూసినట్లయితే ఏముంది అన్నాక, ఆదాము దేవుని పోలికగా ఏం చేశాడు? ఆదాము దేవుని పోలికగా అతన్ని చేశాడు. అక్కడ చూసినట్లయితే అతని అని ఉంటుంది. బాగా ఆలోచించాడు అక్కడ. ఇక్కడ మనము ఆది కాండం 1వ అధ్యాయంలో 26వ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు మన పోలిక చొప్పున, మనం అని ఉంది అని అంటారు. అంటే ఒకరు కాదు, ఒకరికంటే ఎక్కువ ఉండాలి. ఎస్ ఉండాలి. అది ఒకరిగా ఉండాలి, ఎదురుగా ఉండే విషయాన్ని కరెక్ట్ గా తెలుసుకోలేదు, ఓకేనా? అన్ని ఒక దాంట్లోనే ఉందా, తర్వాత ఉండేది. ఇక్కడ చూడండి, ఇక్కడ చేసినప్పుడు ఏమన్నాడు? అతని అన్నాడు. వాళ్ళ వలే అనలేదు. బాగా ఆలోచించారా? వాళ్ళ వలే అంటే చూడండి, సింగులర్ కి ప్లూరల్ కి తేడా ఉంది. బాగా ఆలోచించాలి. అతడు అంటే ఒకరి గురించి మాత్రం చెప్తుంది, వాళ్ళు అంటే అందరి గురించి చెప్పాలి. అక్కడ ఏం చెప్పిందాక? అతని పోలిక చొప్పున. బాగా ఆలోచించాలి. ఎవరు పోలిక చొప్పున? అతని. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుని పోలికగా అతన్ని చేసాను. అంటే అతని అనే మాట చూసుకోండి. అంటే ముగ్గురు ఉన్నారు, దాంట్లో ఎలా ఉండాలనే విషయాన్ని నేను మళ్ళీ చెప్తాను. దాన్ని మాట్లాడడానికి చాలా అవుతుంది, దాన్ని మళ్ళీ వేరే సెషన్ లో మాట్లాడతాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 3 విషయాలు, ఓకేనా? ఒకటి శరీరం, దాని యొక్క ఆయువు, దాని యొక్క ఆత్మ. ఈ 3 ఒక దాంట్లోనే ఉండాలి, నాలో ఉండాలి. ఓకేనా? మనం చూసినట్టు ఇప్పుడు నాలో ఉన్నదని చెప్పలేను, ఆత్మ గురించి మాట్లాడాలి కాబట్టి మళ్ళీ ఒకటి మాట్లాడాలి. నెంబర్ 1, ఆదాము లోపల ఇప్పుడు శరీరం ఉంది, ఆదాము లోపల. సో రెండోదిగా ఆదాము లోపల ఆయువు ఉంది, అంటే ప్రాణం ఉంది. ఆదాము లోపల ఆత్మ కూడా ఉంది. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్పినాడు క్లియర్గా, దేవుని పోలికగా అన్నాడు. దేవుని పోలిక అంటే ఏంటి? దేవుడు ఆత్మ, కరెక్టా? దేవుని ఆత్మ అని చెప్పారు. ఇప్పుడు దేవుని ముగ్గురు ఉండాలి లోపలనే. ఇప్పుడు మళ్ళీ ఈ వాక్యం చూడండి, వాక్యం మారిపోతుంది. 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం మారిపోయింది. మాట చూసారా? ఆదాము 130 ఏళ్ళు బ్రతికి, ఎవరి గురించి కన్వర్ చేసిన ఇక్కడ? ఆదాము గురించి. చూడండి, ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా అండలేదు. అక్కడ ఎవరు పోలిక చెబుతున్నాడు?
పోయినారు కాబట్టి అక్కడి నుంచి ఆత్మ ఏమైంది? డివైడ్ అయిపోయింది. ఓకేనా? ఆత్మ ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఇప్పుడు ఏముండాలి మన దగ్గర? శరీరము, రెండవది ప్రాణము, ఆత్మ లేదు. ఎందుకంటే అక్కడ దేవుని ఇమేజ్ చెప్పలేదు, ఆదాం ఇమేజ్ చెప్పినాడు. ఎందుకంటే కళ్ళు తెరవబడింది. ఎవరికి? ఆదాంకి. ఆదాం కళ్ళు అంతవరకు దేవులానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సో అతను శరీరంతో ఎలా ఉన్నాడనే విషయం తెలియదు, వాళ్ళు బట్టలు వేసుకున్నారనే విషయం వాళ్ళకి తెలియదు, ఏ విషయం వాళ్ళకి తెలియదు. దేవులానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి విషయం తెలియదు. మొట్టమొదటిది వాళ్ళు శరీరంతో ఉన్నారనే విషయం తెలియదు, వాళ్ళు ఆత్మ ఉండదనే విషయం తెలియదు, వాళ్ళ ప్రాణం ఉందనే విషయం తెలియదు. దేవులాగానే ఉన్నారు. ఓకేనా? ఎప్పుడైతే వాళ్ళు ఆత్మను అతిక్రమించారో అప్పుడు మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఎవరు పోలికి చెప్పేసినాడు దేవుడు? సో దేవుని ఆత్మ దూరంగా వచ్చేసింది. దేవుని ఆత్మ ఏం చేసింది? దూరంగా వచ్చేసింది. ఇప్పుడు మనందరిలో ఉండేది ఏం తెలుసా? శరీరము, ప్రాణం. అందుకే ఇప్పుడు ప్రసంగిలో మీరు చూసినట్లయితే, ప్రసంగి రాసిన గ్రంథం చూడండి. ప్రసంగి రాసిన గ్రంథము, ప్రసంగిలో చివరి అధ్యాయంలో, ప్రసంగి చివరి అధ్యాయము, ప్రసంగిలో చివరి అధ్యాయంలో 7వ వాక్యం చదవండి. చివరి అధ్యాయం 12:7. మన్నైనది వెలుపటి వలనే మరలా భూమికి చేరు. చూడండి, మన్ను శరీరం దేవుడు మట్టితో సృష్టించాడు. ఇది మళ్ళీ మట్టికే పోతుంది. ఓకే, ఎక్కడికి పోతుంది? మట్టికే పోతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా అంటే ఇప్పుడు మట్టిలో చేరిపోతుంది. ప్రాణం పోతేనే బాడీ మట్టిలోకి పోతుంది. రెండు ఒకేసారి కలిసిపోతుంది. ఓకేనా? ప్రాణం పోతే బాడీ పోతుంది, కానీ ఆత్మ పోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఆత్మ వాళ్ళ ఉండింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చూసినట్టే ఆ విషయంలో మీరు చూసినట్లయితే ఆది కాండంలో 5వ అధ్యాయంలో 22వ వాక్యంలో చూడండి. ఆది కాండము 5వ అధ్యాయము 22వ వాక్యంలో చూడండి. ఆది కాండము 5వ అధ్యాయము 22వ వాక్యంలో హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో గడిచారు. అంటే ఎప్పుడు ఆత్మ మనతో ఉంటుందంటే దేవుడితో గడిచారు. అట్లా తెలుసుకోండి మాట. దేవుని ఇమేజ్, దేవుని యొక్క ఆత్మ కింద ఇక్కడ వెళ్ళినటువంటి ఆత్మ ఎప్పుడు మనతో ఉంటుందంటే దేవుడితో నడిచినప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది. ఎవరితో నడవాలి? దేవునితో నడిచినప్పుడు ఈ ఆత్మ మనలో ఉంటుంది. దేవునితో మనం నడవకపోతే ఈ ఆత్మ మన నుంచి దూరంగా ఉంటుంది. అంటే సజెషన్ ఇస్తా ఉంటుంది అప్పుడప్పుడు, మనం ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు, అయినా మనం చేస్తాం. అప్పుడు ఇలా వచ్చేస్తుంది. అంటే మన ఆత్మ ఏం చేస్తుంది? మన నుంచి దూరంగా ఉంటుంది. సో ఈ ఆత్మ ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, ఎవరితో నడుస్తున్నాడు అతను? దేవునితో నడిచాడు. మళ్ళీ చూడండి 23లో 24లో చూడండి, హానోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకోపోయాడు. చూడండి, ప్రాణం పోయింది, ఆయువు పోయింది, ఆత్మ కూడా పోయింది. 3 ఒకేసారి వెళ్ళిపోయింది. చూడండి, శరీరం పోయింది, ప్రాణం పోయింది, ఆత్మ కూడా పోయింది. ఏ విషయం చెప్పలేదు. దేవుడు ఏం చేశాడు? అతన్ని దేవుడితో నడిచాడు కాబట్టి, 3ని కాపాడుకున్నాడు కాబట్టి అతన్ని అలానే తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడు? అలానే. అక్కడ చూడలేదా? హానోకు దేవుడితో నడిచాడు. అంటే ఆత్మ ఎప్పుడు ఉంటుందంటే ద కనెక్షన్ విత్ గాడ్. దేవుడితో కనెక్షన్ తో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తీసుకుంటాడు. ఓకే, అప్పుడు 3 విషయాలు చూడండి. ఆత్మ ఉండేది మనలోనే, ప్రాణం ఉండేది మనలోనే, శరీరం ఉండేది మనలోనే. 3 ఒకటా లేదా? 3 ఒకటే, దాని యొక్క పని వేరు. 3 ఒకటే, దాని యొక్క పని వేరు. ఈ విషయం క్లియర్గా అర్థమైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే వివరణ మీకు అర్థమవుతుంది. ఓకేనా? అంటే పని చేసేవాళ్ళు వేరే, కానీ 3లో ఉండే లోపల ఉండే విషయం ఏంటి? అది మాట్లాడాలి. ఎవరోకి ఎప్పుడు ఏం పని చేయాలనే విషయం మీకు తెలుస్తుంది. అర్థమైందా? నేను చెప్పే విషయం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చూసినట్లయితే వాళ్ళ పని నివర్తి చేయడానికి దేవుడు ఆత్మరూపంలో ఉండి అన్ని సృష్టించాడు. అతనే ఉండలేదు. అందుకే ఇప్పుడు మాట చూస్తున్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాటని. ఆది కాండము 1వ అధ్యాయము 26. దేవుడు
మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయదు. చూడండి, దేవుడు ఒక మాట చెప్తాడు. చచ్చిపోయి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడంటే, నేను పోయి మీకు ఒక పరిశుద్ధాత్మను పంపుతాను. అంటే ఎవరు పంపుతాడంట? మళ్ళీ ఆత్మనే, ఆ దేవుడిని. ఎవరు పోయింది మళ్ళీ? మన దేవుడే. మన దేవుడు మళ్ళీపోయి మళ్ళీ ఏం చేస్తాడు? పంపిస్తాడు. ఈ విషయాన్ని కంటే క్లియర్గా మాట్లాడాలి. సో ఇక్కడితో నేను ఈ విషయాన్ని స్టాప్ చేయాలనుకుంటున్నాను. మిగతా విషయం ఎందుకంటే చెప్పడం లేట్. కాబట్టి ఇక్కడ నుంచి నేను విషయం చెప్పింది ఒకటే, తర్వాత విషయంలో మీరు మాట్లాడతాను. ఒక క్వశ్చన్ వేసి మీ దగ్గర స్టాప్ చేస్తాను, ఇంకొక వచ్చినప్పుడు మీరు మాట్లాడతాను. మీరు చూసినట్టు ఇక్కడ మనం అని ఎందుకు వాడాలంటే, సో శరీరం ఉంది, ఇంకోటి ఏముంది? ప్రాణం ఉంది, ఇంకోటి ఏముంది? ఆత్మ ఉంది. ఈ మూడు ఉన్నది ఒక మనిషి. ఈ మూడు ఏముంది ఒక మనిషిలో అంటే, నేను వేరే ఆత్మ, నేను సామ్యులు, నాలో శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. అంటే నేను ఒకటినా వేరేనా? నేను ఒకటినా వేరేనా? నా వద్దునేవా వేరేవా? అప్పుడు ఏములో శరీరం, బాడీ, ఉల్లో ఉయిర్ కూర్చున్నా కట్టే దాచుకుని వచ్చుకో, ఉయిర్ కూర్చుని వచ్చుకో, కింద పోవాలా పైకి పోవాలి అనే విషయం. అంటే మనిషి నేనే, మనిషి నేనే. ఇప్పుడేంటి? మనిషి నేనే. ఇప్పుడు మనిషి నేనే అయినప్పుడు దాంట్లో నా ప్రాణం ఉంటుంది, నా ఆత్మ ఉంటుంది, నా శరీరం ఉంటుంది. ఈ విషయాన్ని మళ్ళీ వేరే సెషన్లో మాట్లాడతాను, టైం అయిపోయింది కాబట్టి. క్వశ్చన్ చేసి మాత్రం నేను స్టాప్ చేస్తాను. మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వాక్యం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము, సామెతలు రావచ్చు 8. చదువుమా. పూర్వకాలముందు తన సృష్టి ఆరంభం. మళ్ళీ చూడండి, ఏది క్రియేట్ అవ్వలేదు. భూమి క్రియేట్ అవ్వలేదు. దానికి ముందు మళ్ళీ చూడండి, బాగా క్లియర్ చూడండి. భూమి క్రియేట్ అవ్వలేదు, సూర్యుడు క్రియేట్ అవ్వలేదు, ఇల్లు క్రియేట్, ఏది క్రియేట్ అవ్వలేదు. ఆవులు క్రియేట్ అవ్వలేదు, పశువులు క్రియేట్ అవ్వలేదు. ఏది చేయలేదు దేవుడు, ఏది తయారు చేయలేదు. ఓకేనా? పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున, అంటే ఆరంభం అంటే ముందు. ఓకేనా? మళ్ళీ తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాడు. యెహోవా నన్ను డౌట్ వస్తుంది. ఈ విషయం చెప్పడానికే ఈ విషయం చెప్పింది. నెక్స్ట్ సెషన్ లో మీకు అందరికీ ఆ విషయాన్ని క్లియర్ గా చెప్తాను. అర్థమైందా మీకు అందరికీ కూడా? మళ్ళీ ఇక్కడ డౌట్ వచ్చిందా? ఇక్కడ